ఆర్మూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆదివారం ఆ పాఠశాలకు చెందిన 2009-2010 సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా అప్పటి ప్రధానోపాధ్యాయురాలు కవిత హాజరయ్యారు. పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తమ చిన్ననాటి మధుర జ్ఞాపకాలను, నాటి తరగతి గది అల్లరిని, స్నేహితులతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అనంతరం గురువులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కృష్ణవేణి, అర్ణ, సంధ్యారాణి, శకుంతలదేవి, అంబుజారాణి, నీరజ, పూర్వ విద్యార్థులు విజేత, రమ్య, రవలి, రాజలక్ష్మి, చౌల్, మౌనిక తదితరులు పాల్గొన్నారు. జాబ్లలో సెటిల్ అయ్యారా, హౌస్ వైఫ్ ఉన్నారా ఏంటి అనేది తర్వాత నాకు అడుగుతుంది. నిజామాబాద్ కు విచ్చేసిన రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని నిజామాబాద్ నగర కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సాధారణంగా ఆహ్వానించి సన్మానించారు. రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలు అన్ని అభివృద్ధి చెందాలని, ప్రతి కులం అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఆయా కులాలకు కార్పొరేషన్ల చైర్మన్ నియమించడం జరిగిందని, ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైందని వారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలైన వర్గాలు అన్ని సంక్షేమ పథకాలు అందుకోవడంలో గాని, అభివృద్ధి జరగడంలో గాని ముందంజలో ఉంటున్నాయన్నారు. ప్రతి కులం యొక్క కార్పొరేషన్ అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, పంచాయతీరాజ్ సంఘటన కమిషన్ మెంబర్ వేణుగోపాల్ యాదవ్, నూడా చైర్మన్ కేశవేణు, పిసిసి ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరి వివిధ కుల సంఘాలకు అధ్యక్షులను, చైర్మన్లను, వైస్ చైర్మన్లను నియమించబడింది. దాంట్లో భాగంగా నన్ను మున్నూరు కాపు కార్పొరేషన్కు నియమించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, మరి బాధ్యతలు చేపట్టినాక మొట్టమొదటిసారి జిల్లాల పర్యటనలో భాగంగా ఇవాళ నిజామాబాద్ రావడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ అన్న గారు, పట్టణ అధ్యక్షుడు రామకృష్ణ గారు, శేఖర్ అన్న గారు, గౌడ కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా సోదరులు వేణుగోపాల్ యాదవ్ గారు, పంచాయతీరాజ్ ట్రిబ్యునల్, రాంభూపాల్ గారు, అదేవిధంగా సీనియర్ నరాల రత్నాకర్ గారు, సీనియర్ కాంగ్రెస్ లీడర్, మా బంధువులు మాజీ జెడ్పీటీసీ పెద్దలు గోపి అన్న గారు, అదేవిధంగా ఇచ్చేసిన అందరికీ, మహిళా సోదరులకు అందరికీ, హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఇచ్చేసిన బోయా కార్పొరేషన్ ఉపాధ్యక్షులు సోదరులు నగేష్ గారు, మళ్ళీ మిగతా బిఎల్ఏ ట్రైనింగ్ విజయానికి వచ్చిన అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతూ, బలహీన వర్గాల యొక్క శ్రేయస్సు కోసానికి చేపడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఎవరి కులంను వారి యొక్క బాగోగులు, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద కుటుంబాలకు వాళ్ళకి వైద్య, విద్య ఇవన్నిట్లలో అందించే విధంగా మరి ప్రభుత్వం వారి యొక్క బాధ్యత వారి కులాలపై పెట్టి వాళ్ళకు ఫండ్స్ ఇచ్చి వీళ్ళందరినీ ముందుకు తీసుకుపోయే బాధ్యత చేస్తున్నారు. బలహీన వర్గాలకు ఇది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితోనే సాధ్యము. మరి మా జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు, మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రులు, రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో మేము బలహీన వర్గాలు అందరం ఏకతాటిపై తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి మద్దతు తెలుపుతూ రాబోయే కాలంలో మరి పేద కుటుంబాలకు ఏదో విధంగా సాయం చేయాలనే ఒక దృక్పథంతో ముందుకు వస్తున్నామని చెప్పి తెలియదు. రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామన్న గారు తొలిసారి నిజామాబాద్ ఇచ్చేసిన సందర్భంలో నిజామాబాద్ కాంగ్రెస్ తరఫున భారీ ఎత్తున వారికి ఆహ్వానం తెలపడం జరిగింది. వారు రావడం చాలా సంతోషకరం. మహేష్ కుమార్ గారి ఆదేశాల ప్రకారం వారు నిజామాబాద్ నగరంలో మున్నూరు కాపు అభివృద్ధి విషయంలో జరిగే వివిధ మార్పుల గురించి తెలుసుకోవడానికి వచ్చిన
శ్రీరామన్న గారు ఈరోజు ఈ మీటింగ్ అనంతరం మాతో ప్రత్యేక సమావేశం కావడం జరుగుతుంది. మనకు కావాల్సిన వివిధ రకాల వాటిపై చర్చించి వారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధికి పాటుపడతారని వారు హామీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం నాతో పాటు డీసీసీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి అన్న గారు, గూడచెంగి మీనన్న గారు, శేఖర్ గౌడ్ అన్న గారు, రాంభూపల్ అన్న గారు, రత్నాకర్ అన్న గారు, అలాగే వాసవేంద్రగోపాల్ గారు, గోపి గారు, నాగరాజన్న గారు, అందరితో పాటు వివిధ కార్పొరేటర్లు పాల్గొంటూ వారికి ఆహ్వానం తెలుపుతూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద గల నీటి పారుదల శాఖ సర్కిల్ కార్యాలయం ఆవరణలో ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యాలయం ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్త చెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మహాత్మ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంగి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో నిర్వహిస్తున్న స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా 57వ వారం ఆర్మూర్ పట్టణంలో నీటి పారుదల శాఖ సర్కిల్ కార్యాలయం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ సర్కిల్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ రాజు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు సుంకె నిషన్, జిడి రాజ్ కుమార్, బట్టు సుమ తదితరులు పాల్గొన్నారు. ఆత్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ ఆర్మూర్ పట్టణంలో గల ప్రభుత్వ కార్యాలయం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్యాలయంలో ఈరోజు మా స్వచ్ఛ భారత్ సభ్యుల బృందం అందరం కూడా మరియు ఈ కార్యాలయ సిబ్బంది మేము కలిసి 1 గంట అనే నినాదంతో మేము ఈ పరిసర ప్రాంతాలను శుభ్రం చేశాము. ముఖ్యంగా ఇక్కడ కొన్ని చెట్లు చెదారము పెరిగి పిచ్చి మొక్కలని తొలగించి పరిసర ప్రాంతాలను చాలా శుభ్రం చేశాము. ముఖ్యంగా మేము కోరుకునేది ఒకటే, ఈ పట్టణంలో పర్యవేక్షణలో అందరం కూడా తమ యొక్క పరిసరాలను శుభ్రం చేసుకోవాలని కోరుకుంటున్నాము. అందులో భాగంగా మేము కొద్దిగా స్ఫూర్తిదాయకంగా ఉండాలని వాళ్ళకు సహకరించే విధంగా మా ప్రతినిధులందరం కలిసి 10-20 మంది ప్రతినిధులము, ఆ కార్యవర్గ సభ్యులము అందరం కలిసి వాళ్ళకు సహకరించే విధంగా ఈ రకంగా చేసుకుంటే మన పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంటాయనే ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మేము ఈ నిర్వహించే కార్యక్రమం 57వ వారము. మాకు ఈ రకంగా అందరూ కూడా కోఆపరేషన్ చేస్తే మన పరిసర ప్రాంతాలందరినీ మనం ఆర్మూర్ పట్టణాన్ని సుందరీకరించుకోవచ్చు అనే ఆశయంతో ఇలా ముందుకు రావడం జరిగింది. మాకు సహకరిస్తున్న ఇక్కడ సిబ్బందికి, మా కార్యవర్గ సభ్యులందరూ కూడా పేరున ధన్యవాదాలు. జై స్వచ్ఛ భారత్. ఇరిగేషన్ తరపు నుంచి డిపార్ట్మెంట్ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక నుంచి ముందు ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని ఆర్మూర్ పట్టణంలో ప్రతి గల్లీకి వార్డులలో కానీ, ప్రతి ఆఫీస్లో కానీ, గుడిలలో కానీ, మసీదులో కానీ, చర్చిలో కానీ ప్రతి దగ్గర నీటి చేస్తుంటే మన ఆర్మూర్ ఇంకా స్వచ్ఛంగా ఉంటుందని ఈ సంస్థకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆదివారం మృగశిర కార్తె కావడంతో ఆర్మూరు పట్టణంలోని చేపల మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. మృగశిర కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదనే నమ్మకం పూర్వీకుల కాలం నుంచి ఆనవాయితీగా వస్తుందని ప్రజలు తెలిపారు. ఉదయం నుంచి మత్స్యకారు సమీపంలోని చెరువుల వద్ద నుండి పెద్ద ఎత్తున చేపలను పట్టుకొచ్చి మార్కెట్లో విక్రయించారు. మృగశిర కార్తె ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున ప్రజలు విచ్చేసి చేపలను కొనుగోలు చేశారు.
ఆయన చేతిలో పెట్టిన తీర్మానం భీమ్గల్ పట్టణంలో బాధిత కుటుంబాలను మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించి ఓదార్చారు. భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలోని లింబాద్రిగుట్ట వద్ద నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న 2 కుటుంబాలకు చెందిన 3 చిన్నారులు గత శుక్రవారం ఆడుకోవడానికి వెళ్లి వారి గుడిసెల వెనుక ఉన్న కుంటలో పడి మృతి చెందడం తీవ్ర విషాదకరమని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చిన్నారులను కోల్పోయిన తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతమని పేర్కొంటూ వారిని ఓదార్చారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తహసీల్దార్, ఎంపీడీఓ తదితర అధికారులతో ఫోన్లో మాట్లాడి బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అన్ని విధుల సాయం అందించాలని కోరారు. ముఖ్యంగా వారికి పక్కా ఇళ్లు మంజూరు చేసే దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా ప్రమాదానికి కారణమైన నీటి కుంటను పరిశీలించిన ఎమ్మెల్యే ఇలాంటి విషాద ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా సంబంధిత కుంట చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయడం లేదా అవసరమైతే కుంటను పూడ్చివేయడం వంటి చర్యలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. వెంటనే ఘటనా స్థలాన్ని సందర్శించాలని అధికారులను ఆయన కోరారు. ఈ సందర్భంగా కుటుంబాలకు ఖర్చుల నిమిత్తం 18,000 ఆర్థిక సాయం అందజేశారు. ఉండదు గవర్నమెంట్ ల్యాండ్ ఉండే వీళ్ళు ప్లాట్లు ఇద్దాం. గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఐడెంటిఫై అయ్యింది చేస్తే ప్లాట్లు ఇస్తే అప్పుడు మళ్ళీ ఇందిరా మిల్లు కూడా ఇవ్వచ్చు. ఓకేనా? టేక్ ఇట్ సీరియస్. ఒకసారి మొత్తం విజిట్ చేయండి. విజిట్ చేసి మనసు పెట్టి చూడు. వీఆర్ హెల్పింగ్ పూర్ పీపుల్. అట్లా నథింగ్ ఇక్కడ ఏమి ఉండదు. అంత పేదోళ్ళకి లాభం జరిగే ఎట్లా చేయొచ్చు అనేది కొంచెం మనసు పెట్టి ఆలోచించు. రైట్. నమస్తే. ఇప్పుడు ఆ కుంటది కూడా ఎండిఓ గారు ఫస్ట్ ఆప్షన్ ఏమో కూడుకుడు. ఒకవేళ అది వీలు కాదు అని అనుకుంటే సెకండ్ ఆప్షన్ కంచె ఏర్పాటు చేసుకుంటాం. ఇది మీరు పోయి ఏదో ఒకటి వాళ్ళకి సేఫ్ కావాలి కదా. పిల్లలు చిన్న పిల్లలు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఎండిఓ గారు తెలియజాలని చూస్తే బాధ అనిపిస్తుంది. చూడండి, మనసు పెట్టి పనిచేయండి. రైట్. పెరుగుతున్న ధరలను కేంద్ర ప్రభుత్వం నియంత్రించాలని సిపిఐఎంఎల్ మాస్లెన్ నాయకులు డిమాండ్ చేశారు. సిపిఐఎంఎల్ మాస్లెన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచుతుందన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా ఇంకా ఇంధన ధరలు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచారని, తద్వారా సామాన్యులపై, చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు నిత్యావసర వస్తువుల ధరను తగ్గించాలన్నారు. లేని పక్షంలో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు, నరేంద్ర జిల్లా నాయకులు వెంకన్న రాజేశ్వర తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ సర్కార్ వంట గ్యాస్ సిలిండర్ పైన అదనంగా 29 రూపాయలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎన్నికలు ఉన్నప్పుడేమో సిలిండర్ ధర పెరగదు, డీజిల్ ధర పెరగదు, పెట్రోల్ ధర పెరగదని ప్రకటిస్తుంది. కానీ ఆచరణకు వచ్చేసరికి ఎన్నికలు కాగానే పెట్రోల్ పైన, తర్వాత డీజిల్ పైన, వంట గ్యాస్ పైన ఇప్పటికీ సుమారు 8 సార్లు పెంచింది. దీనివల్ల ప్రజలు అతలాకుతలం అవుతున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి డీజిల్, పెట్రోల్, ఈరోజు పెంచినటువంటి వంట గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని, లేకపోతే ప్రజల కోపాగ్నికి బలిగాక తప్పదని కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఐఎంఎల్ మాస్లైన్ నిజామాబాద్ జిల్లా కమిటీగా హెచ్చరిస్తున్నాం. వేల్పూర్ మండల కేంద్రంలో విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. ఇటీవల 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. సంఘం పెద్దలు మాట్లాడుతూ ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించి మెమోంటలు అందజేశామన్నారు. విశ్వబ్రహ్మణ సంఘం సభ్యులు అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు. సమావేశానికి విచ్చేసిన మహిళలు, అక్కయ్యలు, విద్యార్థులు, నాతోటి స్నేహితులు అందరికీ స్వాగతం, సుస్వాగతం చెప్తూ వేదికను అలంకరించిన సభాధ్యక్షులు, విశ్వబ్రహ్మణ సంఘం అధ్యక్షులు మండలి దయాకర్ గారికి నమస్సులు, అలాగే కార్యవర్గ సభ్యానికి నమస్సులు తెలియజేస్తూ, అలాగే మాజీ ప్రజెంట్ మండలాధ్యక్షుడు నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే పిల్లలు బాగా చదవాలి, ఎదగాలి, ఇదే ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని పిల్లలకు ఇది ఒక గుర్తింపు అనేది ఇస్తే ఏమైందంటే వాళ్ళు ఇంకా చదువుకోవడానికి ముందుంటారు. అందుకోసమనే ఈ యొక్క స్ఫూర్తి ఏర్పాటు చేసినటువంటి
మండల విశ్వబ్రాహ్మణ సంఘంకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఇంకా మంచి మంచి ఈ యొక్క మండలం పేరు రాష్ట్ర స్థాయిలో నిలుపుతారని చెప్పి నా యొక్క ఆశ. ధన్యవాదాలు. వేల్పూర్ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మన వేల్పూర్ మండల విశ్వబ్రాహ్మణ సంఘం పిల్లలకు ఎస్ఎస్సిలో పాస్ అయిన పిల్లలకు సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన మండలంలో మొట్టమొదటిసారిగా మన వేల్పూర్ విశ్వబ్రాహ్మణ సంఘం వారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులకు పిల్లలకు అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడికి వచ్చినందుకు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని రాష్ట్ర శాసనసభ తీర్మానం చేయాలని ఐఎఫ్టియు దాసు డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర శాసనసభలో లేబర్ కోడ్లను రద్దు చేయాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని దాసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. నిజామాబాద్ నగరంలోని ఐఎఫ్టియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులకు మరణ శాసనం నరేంద్ర మోడీ ప్రభుత్వం విధిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లికార్జున్, సహాయ కార్యదర్శి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు ఉన్నాయో వాటిని మన తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అమలు చేయకుండా చూడాలని చెప్పేసి ఐఎఫ్టీగా కోరుతున్నాం. ఇప్పుడు మన జిల్లా కార్యదర్శి దాసన్న మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థల్ని కాపాడవలసిన బాధ్యత వారిపై ఉంది. అట్లాగే ఉపాధి కూడా కాపాడవలసిన బాధ్యత వారి మీద ఉంది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పరిపాలనలో ఈ దేశానికి 189 కోట్ల అప్పు చేసింది. కానీ ఈ కార్మికులకు బాగోగుల గురించి కానీ కార్మిక రంగానికి కానీ కేటాయించిన నిధులు మాత్రం చాలా లేవు, పెద్దగా లేవు. అంతేకాకుండా ఈ ఉపాధిని అంతా కొల్లగొడతా ఉన్నాడు. ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అమ్మేస్తూ ఉన్నాడు. అట్లాగే మొత్తం కార్మికుల హక్కుల్ని హరించే విధంగా 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి మొత్తం కార్మికులకు మరణ శాసనం విధించిండు. కాబట్టి ఈ యొక్క బీజేపీ విధానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. రేవంత్ రెడ్డి కూడా వ్యతిరేకిస్తున్న ప్రకటించింది. కాబట్టి ముఖ్యంగా ప్రధానంగా 2026 ఏప్రిల్ 1 తారీఖు నుంచి మోడీ సర్కార్ ఈ యొక్క 4 లేబర్ కోడ్లు అమలు చేస్తామని చెప్పి ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కార్మికుల మీద ప్రేమ ఉంటే వెంటనే ఈ రాష్ట్ర శాసనసభలో ఈ 4 లేబర్ కోడ్లను తెలంగాణలో అమలు చేయమని చెప్పి శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా అనేక మంది రకాల కార్మికులు ఉన్నారు. వాళ్ళకు కనీస వేతనం విడుదల చేస్తూ గజెట్ని విడుదల చేయాలని చెప్పి మేము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగే కార్మికులు నిరుపేదలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ పేరుతో ఇస్తున్న ఇళ్లలో వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి సకల సంపద సృష్టించే వాళ్ళు. కాబట్టి వీళ్ళకు సపోర్ట్గా లేకపోతే ఏ కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా పతనంగా తప్పదని చెప్పి మరోసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మెరుగును పురస్కరించుకుని వేల్పూర్ మండల కేంద్రంలో గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో చెరువులో పెద్ద ఎత్తున చేపలను సేకరించామని గంగాపుత్ర సంఘం సభ్యులు తెలిపారు. ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా మెరుగును జూన్ 7, 8వ తారీఖు సందర్భంగా వేల్పూర్ గంగాపుత్ర సంఘం వారి ఆధ్వర్యంలో గంగమ్మ చెరువులో చేపలను సేకరించడం జరిగిందని వేల్పూర్ గ్రామ ప్రజలు కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా ఈ సందర్భంగా సుమారు ఈ రోజే 5 నుంచి 6 క్వింటాల చేపలను సరఫరా చేయడం జరిగిందని గంగాపుత్ర సంఘం సభ్యులు తెలిపారు. తమకు సహకరించిన గ్రామ ప్రజలకు వారు శుభాకాంక్షలు తెలిపారు. సంవత్సరంలాగా ఇప్పుడు కూడా మెరుగు చేసుకోవడం జరిగింది. అట్లాగే గంగాపుత్రులు మన చెరువులో చేపలు పట్టి అధిక సంఖ్యలో మన వేల్పూర్ గ్రామంలో అమ్మడం కూడా జరిగింది. దానివల్ల
మేము ప్రతి సంవత్సరం చేసేలాగా ఇప్పుడు కూడా చేసినాం. చాలా ఇదిగా అధిక సంఖ్యలో మా వాళ్ళు వచ్చి దాన్ని విజయవంతంగా చేసి ఈరోజు మా వేల్పూర్లో 5 క్వింటాల చేపలు అమ్మడం జరిగింది. దీనికోసం మా వేల్పూరు గంగపుత్రులు మాకు సహకరించి మమ్మల్ని ఇచ్చేసి మా వేల్పూరు గ్రామస్తులు కూడా మాకు సహకరించి మమ్మల్ని ప్రోత్సహించి అధిక సంఖ్యలో వచ్చి చేపలు కూడా కొనుక్కోవడం జరిగింది. దీన్ని అందరూ ఇచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు.